హలో వ్యూయర్స్, ఈరోజు మనము ఎంతో ప్రసిద్ధి చెందిన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చాము. ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి చాలా మహిమ గలవాడని ప్రతీతి. అంతేకాదండోయ్, కొంతమందికి పైన ఆంజనేయ స్వామి ఆకాశంలో వెళ్తున్న ఫొటోస్ కూడా మనకి గూగుల్లో కనిపిస్తాయి. కావాలంటే చూడండి. పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయము పైన వెళ్తున్న ఆంజనేయ స్వామి ఫొటోస్ కొంతమంది క్యాప్చర్ చేశారు. అవి గూగుల్లో మనకి ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి 5 ముఖాలతో ఉండడము. ఇక్కడ విగ్రహానికి చూస్తున్నారు కదండి, గరుడ, నరసింహస్వామి, హయగ్రీవ, హనుమాన్ మరియు వరాహస్వాములను ప్రాతినిధ్యం వహిస్తూ 5 తలలు ఉంటాయి. పంచముఖాలు కలిగిన దేవుళ్ళ ఆలయాలు చాలా అరుదుగా మనకి కనపడుతూ ఉంటాయి. ఈ గ్రామమునేమో పూర్వనామము గానదాల అనే పేరు కలిగిన పంచముఖి గ్రామం. ఇక్కడ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఇక్కడ తుంగభద్ర నదికి ఇటువైపు మంత్రాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే తుంగభద్ర నదిలో ప్రశాంతమైన వాతావరణంలో హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖ రూపంలో దర్శనమిచ్చాడు. అందుకే ఇది పంచముఖిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదండోయ్, కంబరామాయణంలో ఈ హనుమంతుని గురించి చాలా చక్కగా వివరించారు. పంచభూతాలకి ప్రతిరూపం కూడా ఈ ఆంజనేయ స్వామియే. గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు వీటిని తనలో ఇముడ్చుకున్నాడు. అందుకనే పంచముఖ హనుమంతుడు అంటారు. పవనతనయుడు ఆకాశ మార్గాన సముద్రాన్ని దాటి ఆనీజ అయిన సీతాదేవి జాడ తెలుసుకొని అగ్నిలో లంకా దహనం చేశాడు అంటారు. అంతేనా అని ఇంకా అనుకోకండి. ఎంత చెబుతూ ఉన్నా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. సుందరాకాండలో కూడా హనుమంతుని ధీర లక్షణాలను 5వ ఖండంలో చాలా చక్కగా వివరించారు. ఈ పంచముఖ ఆంజనేయునిలో తూర్పు దిక్కుకు చూసే ఆంజనేయుడు మనోకోరికలను తీర్చేవానిగాను, దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు మన అభిష్ట సిద్ధిని, అలాగే పడమర దిక్కును చూసే మహావీరుడైన గరుడు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర దిక్కును చూసే వరాహస్వామి ధనప్రాప్తిని, ఊర్ధముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యాప్రాప్తిని అందిస్తారు అని అంటారు. ఇంత ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంత్రాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారు. అలాగే మీరు కూడా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఇది మంత్రాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో చాలా దగ్గరగా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.